ప్రజలు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని సిరిసిల్ల పట్టణ 22వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి లింగంపల్లి గంగరాజు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్న బకాయిలను చెల్లించకుండా మోసం చేసిందని మండిపడ్డారు. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నల బకాయిలను చెల్లించినట్టు తెలిపారు. అలాగే రాన్ డిపోను సిరిసిల్లకు మంజూరు చేయడంతో నేతన్నలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రేషన్ కార్డు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి కార్యక్రమాలు నిజమైన లబ్ధిదారులకు అందడం వల్లే కాంగ్రెస్ పార్టీని ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారంటున్న గంగరాజుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో అభ్యర్థులంతా కూడా ప్రచారంలో ధీటుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనం 22వ వార్డులోని లింగంపల్లి రాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎట్లా ఉంది మీ ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? 22 వార్డులో అసలు సమస్యలు, ఎలాంటి సమస్యలు గుర్తించారు? ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు, అధికార కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆరు గ్యారంటీలు కానివ్వండి, ఈ నేతన్నలకు సబ్సిడీ పవర్లూమ్ మరియు పెన్షన్స్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వీటికి చాలా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించే ప్రయత్నం వైపు బ్రహ్మరథం పడుతున్నారు. అంటే ఇక్కడ ఇది సిరిసిల్ల అంటే దశాబ్ద కాలంగా కూడా బీఆర్ఎస్ కంచుకోట అని చెప్పవచ్చు. ఇట్లాంటి ప్రాంతంలో మీరు కాంగ్రెస్ పార్టీ అంటే మీ ప్రత్యర్థిని ఎట్లా మీరు ఓడించబోతున్నారు? కంచుకోట ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాల నుండి నేతన్నలకు ఇవ్వాల్సిన బకాయిలు 350 కోట్లు అలాగే పెట్టి వెళ్ళారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లోనే 350 కోట్ల బకాయిలను రద్దు చేయడం జరిగింది. అలాగే యారన్ డిపోను సిరిసిల్లకు మంజూరు చేయడం జరిగింది. నేతన్నలకు నిజమైన పండగ వాతావరణాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు, ఎలాంటి ఆత్మహత్యలు లేకుండా. ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా సాగుతున్నారు. వార్డులో చాలా సమస్యలు, ఇంతకుముందున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. డ్రైనేజీలు కానివ్వండి, సీసీ రోడ్స్ ఎలాంటివి జరగలేదు. రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుండి ఇచ్చిన పాపాన పోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే రేషన్ కార్డు ఇవ్వండి, సన్నబియ్యమైనా పేద మధ్యతరగతి కుటుంబాలకు నిజమైన లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ప్రజలకు చేరవేస్తుంది. దానికి ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ 22 డివిజన్ ఓటర్లకు మీరు ఏం చెప్తారు? అంటే మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? గత 25 సంవత్సరాల నుండి స్థానికేతరులే 22వ వార్డును పరిపాలించడం జరిగింది. ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది, ఎస్సీ రిజర్వేషన్. వార్డు వ్యక్తిగా స్థానికుణ్ణి అన్ని సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నాకు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాడిని. బయటి నుంచి వచ్చే వ్యక్తులకు ఎలాంటి పరిజ్ఞానం లేదు సమస్యల పైన. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే ఏదో ఓటేస్తారనే భ్రమలో ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు తప్ప ఎలాంటిది లేదు. ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీరు చెప్పండి అన్న, అంటే ఈ 22వ వార్డుకు సంబంధించి గంగరాజు పోటీ చేస్తున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? బ్రహ్మరథం పట్టిరు. ఈరోజు పెద్ద బోనాల, బల్యాల్ నగరు, గణేష్ నగరు, ఈరోజు అంతా ఒక 1000 మందితోటి బ్రహ్మరథం పట్టింది. చాలా గంభీరంగా ఉంది. విషయం ఏంటంటే గవర్నమెంట్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు వేసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పనిచేసింది కానీ ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మన ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఇది ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోవాలని అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశిస్తారు. ఇక్కడ ఉన్న పద్మశాలి మొత్తం ఆసాములు పెద్దలు అందరూ కలిసి మన కాంగ్రెస్ పార్టీకి చాలా దీవెనగా ఉన్నారు మాకు. థ్యాంక్ యూ అన్న. మొత్తంగా చూసుకున్నట్టయితే 22వ వార్డుకు సంబంధించి సమస్యలను అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. గత దశాబ్ద కాలంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ నగరానికి చేసింది ఏం లేదు. సిరిసిల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, సిరిసిల్ల నుండి.